ఏది జరగదు. ఈ దీప ఎందుకు వచ్చింది? డ్రింక్ సర్వ్ చేయడానికా? కళ్ళు తప్పయా? అవును, నువ్వు ఎలా అయితే ఫారెన్ లో అడ్డమైన వాళ్ళకి సర్వ్ చేసావో అలాగే నా ఫ్రెండ్స్ కి నేను సర్వ్ చేస్తున్నాను. ఏం వాగావ్? దివ్య, నేను కిచెన్ లో ప్రొవిజన్స్ కొనిపెట్టాను. నువ్వు వెళ్ళి వంట చేస్తావా? వాట్ నా ఆటోగ్రాఫ్ కావాలి కదా. నా ఆటోగ్రాఫ్ కావాలంటే పో వెళ్ళి వంట చేసి పెట్టు. ఎరా మీకు ఆకలిగా లేదా? వేస్తుంది, రసం పెట్టమను. ఆ దివ్య విత్ ములక్కాళ్ళు. అందులో కొంచెం విషం కూడా వేసి. డూ యూ నీడ్ ఎనీ హెల్ప్? వద్దమ్మా, పర్లేదు. నువ్వు నీ డ్రింక్ సర్వ్ చేసే ఉద్యోగం చూసుకో, నేనే వండి పెడతాను. ఓకే, నీ ఇష్టం. నాకు మరీ మంచిది. జోకర్, వావ్. రెండో జోకర్. ఏమ్రా? కాదు, అడగాలి కదా. తిను, రే, తినవంటే. ఆ దీపా, నువ్వు తిను, బాగా కష్టపడి ఉంటాను. సారీ, అడ్డమైన వాళ్ళు వండి పెట్టినవి తినకూడదని మా ఇంట్లో చెప్పారు. నేను బయలుదేరతాను. బాయ్ బాయ్స్. బై గర్ల్స్. ఏ కాల్ తీరా, వెళ్ళు. పొరపాటున నేను తొక్కేయచ్చు. తొక్కితే ఉంటే దివ్య, ఇన్నాళ్ళు నువ్వు బుద్ధి లేని వాళ్ళతోనే తిరుగుతున్నావు అనుకున్నాను. ఇప్పుడు సిగ్గులేని దాంతో తిరుగుతున్నావు అనమాట. రే, తను ఎవరు బుద్ధి లేని వాళ్ళు అంటుంది? మీ అబ్బా కనిపారేశాడే ఆడినంటోంది. మూసుకు తినరా. గొప్ప జోక్. టేక్ 2 points. జబర్దస్త్ నాగబాబు పాయింట్స్ ఇస్తున్నాడు. సరిగ్గా పెట్టరా. నీ బాబు వండిదేమన్నా పెడుతున్నావా? థ్యాంక్స్ రా. బానే వంట చేసిందిరా. ఇలాగే పునుగ్గాడు నా ఆకుతూ తినేస్తున్నాడు. నువ్వు చీకుతూ తిను. తలుపు తెరవరా, ఇద్దరు కలిసి లోపల ఎవరున్నారా? సతీష్ రా. రేయ్, ఇప్పుడు తీలేదు పోడ్రా. రేయ్, నేను రావడానికి 2 రోజులు పడుతున్నా. పోడ్రా. చంపేయడానికి ప్లాన్ వేసింది. ఆ ఫుడ్ లో ఏం కలిపిందో. ఇక మీ గ్రూప్ తో నాకు సంబంధం లేదు. మీ ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదురా. పోడ్రా. ప్లీజ్ రా. ఇంకో బాత్రూమ్ ముందుగా. నువ్వు అక్కడికి వెళ్ళి చూసి వస్తాను. అబ్బా, ఇవాళ నా బతికేంటి ఇలా తగిలడింది. హలో. అయ్యయ్యో. దివ్య, ఏయ్, ఏయ్, దివ్య, ఏయ్, తలుపు తెరవే. దివ్య, ఏం కలిపేవే భోజనంలో? అయ్యో, నీకు దండం పెడతాను, తలుపు తెరవే. అర్జెంట్. సారీ, బిజీ. దెయ్యం, తలుపు తెరవే. రే సతీష్, చిన్నప్పుడు మనం కలిసే కదా వెళ్ళేవాళ్ళం. పోరా సన్నాసి. రే ఎక్కడికి రా? యోగా చేయడానికి వెళ్తున్నాను. పోరా. అరవింద్, అరవింద్, ఏమైంది అరవింద్? అయ్యో ఓకే? వచ్చి దెయ్యమా? ఏంటి ఓకే? చూస్తూ నుంచున్నావంటే వచ్చి హెల్ప్ చేయి. కొంచెం పేషెన్స్ ఉండు. అరవింద్, రిలాక్స్. డౌన్ అరవింద్. పోయిందే, పోయిందే. దివ్య, నొప్పిగా ఉంది. నువ్వు చంపేకు, నువ్వు చంపేకు. రే పులుసు పులుగు, ఏంట్రా చూస్తూ నిలబడ్డావు? రా హెల్ప్ చేయి. ఓసి దుర్మార్గురాలా. అరవింద్, ప్లీజ్ నువ్వు వెయిట్. ఫారెన్ కెళ్ళొచ్చి బాగా అరవింద్, చెడిపోయావు. calm down. అది చేసేదేదో తలుపు మూసుకొని చేయొచ్చుగా. అరవింద్, వెయిట్ అరవింద్. చీరాగానే ఇలాంటి సీనా. ఎత్తులా పెరిగావు, లోపల వేసుకోవా? ఫ్రీగా వదిలేసాను దివ్య. Disgusting. ఎంత థ్యాంక్స్. థ్యాంక్స్ అలా ఉంచు. నా పేపర్స్ ఎక్కడ? అవన్నీ రెడీగా ఉన్నాయి. కానీ నేను నీకు డివోర్స్ ఇవ్వాలంటే యాక్చువల్లీ డబ్బులే కదా, ఎంత కావాలి చెప్పు. అన్నిటికీ రెడీగా ఉంది. బ్లాంక్ చెక్. చెక్ ఓకే గానీ అంతేకాకుండా కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. కండిషన్సా? చెప్పు విందా. చిన్నతనం నుంచి నువ్వు నేను మంచి ఫ్రెండ్స్ గా ఉన్నావు. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గా కూడా లవ్ చేసుకుంటూ తిరిగాం. బట్ ఎందుకో తెలీదు, ఈ పెళ్లి మాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఒకే రోజులో పెటాకులైంది. యుసీ, మనం భార్యాభర్తలుగా బతకనే లేదు. సో నువ్వు ఒక వారం పాటు నాకు మంచి భార్యగా ఉండి నన్ను చూసుకో. ఆ తర్వాత డివోర్స్ ఇచ్చేస్తాను. వాట్?
ఏంటి వేషాలా? ఏయ్ నా నా వేలు కూడా నీ మీద పడదు. గాడ్ ప్రామిస్. వాట్ రబిష్. ఒక్క వరం వీడితోనా? ఛాన్సే లేదు. ఓకే నో ప్రాబ్లం. మనం కోర్టులో కలుద్దాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు నాకేం తొందర లేదు. ఐ హ్యావ్ ఆల్ ది టైం. ఒక్క వారం. ఒకే వారం. సిక్. అయ్యా హాయ్. హాయ్ హౌ ఆర్ యు? గుడ్. ఏంటి ఇంత పొద్దునే రమ్మని చెప్పావు? గుడ్ న్యూస్ చెప్దామని. ఇదిగో. ఏంటి అతను బుగ్గల బోరల్లా వాచిపోయినట్టు నవ్వుతున్నాడు? హే. ఎనీవేస్ నాట్ బ్యాడ్. ఓకే కదా? ఇంతకీ నీకు ఇష్టం ఉందా లేదా? బాగా డబ్బున్న వాడితో పెళ్లి చేయాలనుకుందిగా మీ అమ్మ. అదెలా ఉంచు. అర్జున్ మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చేశాడు. నా మనసుకి నచ్చాడు. అండ్ నాకు చాలా క్యూట్ గా ప్రపోజ్ చేశాడు. సో ఓకే చెప్పేశాను. మొత్తానికి సంతోషంగా ఉంది శిల్ప. అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు బి హ్యాపీ. దివ్య, జీవితంలో పెళ్ళనేది ఎవరికైనా ఎన్నిసార్లు జరుగుతుంది? సారీ, కొంతమందికి 2 సార్లు కూడా జరగచ్చు. తెలియక అడిగాను. హే, నువ్వెందుకు సారీ చెప్తావు? నిజమే చెప్పావు కదా. హే, నీ ఫస్ట్ హస్బెండ్ గురించి నువ్వేం చెప్పలేదే. ఇప్పుడెందుకు వాడి టాపిక్ తెస్తున్నావు? అది ఎప్పుడూ ముగిసిపోయిన కదా. ఎందుకలా జరిగింది? ఏయ్ ప్లీజ్ చెప్పు దివ్య. ఏం చెప్పాలి? అతనెలా ఉంటాడు? అర్జున్లా సాఫ్ట్ గానా? సాఫ్టా? 1 నంబర్ కేడి. 10 ఏళ్ల వయసులో వాడు ఏం పని చేశాడు? ఐఎమ్ కమింగ్. ఏంట్రా మన బతుకు ఇలా తగలాడింది? ఏం సరుకుంటారా రే? దీని ఫేస్ కనబడుతుందండి. ఇన్నేళ్లలో కొంచెం అయినా మారుంటావు అనుకున్నాను. ఇంత కూడా లేదు. ఎలా నువ్వు మాత్రం ఇలా ఉండగలుగుతున్నావు? డిస్గస్టింగ్. అబ్బా మంటగా ఉంది. క్షణం కూడా నిలబడలేకపోతున్నాను. ఏంట్రా విడిగొట్లేసుకుని చూస్తున్నావు? నేనేరా దివ్య. ఇది నేను వేసిన అబ్బాయిలు కాదే. వేడిగా ఉంది. ఈ గుడ్డు నేను వేసుకున్నది. ఇది కళ కాదా? నువ్వు నేను నిజంగానే వచ్చా. నేను నీకు వాష్ మెషిన్ లా కనిపిస్తున్నానా? మాట్లాడుతున్నా నా మీదే వాంతి. ఫ్లోర్ అంతా వాంతి. నైట్ మొత్తం కూర్చుని క్లీన్ చేశాను. నేను నీ ఇంటి పని మనిషినా? ఇన్ని సంవత్సరాలలో నీకు కొంచెం కూడా బాధ్యత రాలేదు. 3 ఏళ్ల క్రితం నేను అక్కడ ఒక షూ ర్యాక్ పెట్టెళ్ళాను. అదొక ఇంచ్ కూడా కదలలేదు. నీ లైఫ్ లాగానే. నీ నోటి కొంచెం రెస్ట్ ఇవ్వు. ఎప్పుడు చూసినా లోడ లోడ లోడమంటూ. ఇన్నేళ్ల తర్వాత వచ్చావే, కొంచెం నవ్వుతూ ఉండొచ్చుగా. ఎప్పుడు చూసినా మొహం మాడిపోయినట్టు పెట్టుకుంటావా? ఎప్పుడూ కాదు, నీ మొహం చూస్తే. అండ్ నేనేమి నీతో నవ్వుతూ మాట్లాడి ఆడుకోవడానికి రాలేదు. మరెందుకు వచ్చావు? నీ ప్రాబ్లం ఏంటి? ఊరికి అరవద్దు. ఇందులో సైన్ చేయి. నేను వెళ్ళిపోతాను. ఏంటిది? నాకు డివోర్స్ కావాలి. కనీసం 2 రోజులైనా పెళ్లి అయ్యాక మనం కలిసి ఉండలేదు. దానికెందుకు డివోర్స్? 2 రోజుల 2 ఏళ్ళు పెళ్లి రిజిస్టర్ అయింది. సో డివోర్స్ ఇవ్వు.
దీని గురించి నేను ఆలోచించాలి. నువ్వు రేపురా. వాట్ ఎవర్.